హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు జరుపుతున్నారు. నిన్న రాత్రి నుంచి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీ చేస్తున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇద్దరు దొంగల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. పాత బస్తీ మదీనాలోని ఓ షాప్లో ట్రాలీ బ్యాగ్ కొన్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓ నిందితుడిని గుర్తించారు. ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో వారు సిటీలోనే ఉన్నారా లేక పోలీసుల కళ్లు గప్పి పారిపోయారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, హైదరాబాద్లో నిన్న జరిగినటువంటి కాల్పుల కేసు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఇద్దరు నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వారు పోలీసులు పట్టుకునేటువంటి క్రమంలో వారు ఒక ట్రావెల్స్ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్ వ్యక్తిని కాల్చడం సంచలనం కలిగిస్తుంది. అయితే ఇప్పటివరకు ఘటనకు సంబంధించినటువంటి నిందితులు దొరకలేదు. ప్రత్యేక బృందాలు ఫామ్ చేశారు. అయితే నిన్న ఆ ఇద్దరు నిందితులు కూడా హైదరాబాద్లో అయితే బీదర్ నుంచి వచ్చాక సిటీలో మదీనాలోని ఓ షాప్లో ట్రాలీ బ్యాగ్ కొనుక్కున్నట్టు కూడా సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి. సీసీ ఫుటేజ్ అన్నీ కూడా జల్లెడపడుతున్నారు పోలీసులు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అయితే బీదర్లో దొంగతనం చేసిన తర్వాత అక్కడ నుంచి పరారై హైదరాబాద్లో తలదాచుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ నుంచి ఇంకో చోటికి వెళ్లే క్రమంలో ట్రావెల్స్ యజమాని కొంత అలర్ట్ అయ్యి అతన్ని ప్రశ్నించడంతో అతనిపైనే కాల్పులు జరిపాడు. సో ఆ తర్వాత పోలీసులు వెళ్ళి వారిని పట్టుకోగా వారు అప్పటికే పరారయ్యారు. సో అక్కడ అఫ్జల్గంజ్ నుంచి అయితే ట్యాంక్ బండ్ వరకు సీసీ ఫుటేజ్లో కొంత గుర్తించారు. మరి ట్యాంక్ బండ్ వచ్చిన తర్వాత మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటిది మాత్రం ఇంకా జాడలేదు. ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు జల్లెపడుతున్నారు. సికింద్రాబాద్ కావచ్చు, ఇట్లా ఏదైతే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఉంటాయో ఆ చుట్టుపక్కల మొత్తంగా కూడా హోటల్స్ అన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏ హోటల్లో తలదాచుకున్నారు ఏంటి అనేటువంటి, ఎందుకంటే వారిద్దరూ ఇప్పటికే బీదర్లో ఇద్దరిని కాల్చి అక్కడ కాల్చడంతో అక్కడ వాళ్ళు మృతి చెందారు. అక్కడ కాల్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాల్పులు జరిపారు. సో అంతటి కరుడుగట్టినటువంటి నేరస్తులను ఖచ్చితంగా పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తూనే ఉన్నారు. అక్కడ ఇతర రాష్ట్ర పోలీసులతో పాటు ఇక్కడ మన రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. వారి కోసం నిన్న ఒక బ్యాగ్ను కొన్నారు. ఆ బ్యాగ్లో డబ్బు పెట్టుకోవడానికి కావచ్చు, అలాగే వారి బట్టలు పెట్టుకోవడానికి మదీనాలో బ్యాగ్ ఉన్నారు. మరి అక్కడ నుంచి అన్ని సీసీ ఫుటేజ్ కూడా జల్లపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా వారి జాడైతే దొరకలేదు. ఖచ్చితంగా వాళ్ళైతే సిటీ దాటి పోలేదు అనేటువంటి ఒక నమ్మకంతో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే సిటీ దాటిపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర సీసీ ఫుటేజ్లో దొరికిపోతారు. కానీ ఇంతవరకు ఎక్కడ సీసీ ఫుటేజ్లలో లభ్యం కావట్లేదంటే వారి ఆచూకీ ఖచ్చితంగా సిటీలోనే ఎక్కడో ఒక దగ్గర తలదాచుకున్నారు. అయితే ఓల్డ్ సిటీలోనా లేకపోతే ఏదైనా ఒక రైల్వే స్టేషన్ చుట్టుపక్కల హోటల్స్లోనా ఎక్కడ తలదాచుకున్నారు అనేటువంటిది వారి కోసం గాలిస్తున్నారు. ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాలి. నిన్న ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి అనుమానాస్పదంగా ఎక్కడైనా వ్యక్తులు కనపడ్డా కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలనేటువంటిది పోలీసులు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాయి కిరణ్.